ఢిల్లీలో బాంబు పేలుడు ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ఇప్పుడు కీలక విషయాలు బయటపడుతున్నాయి. హైదరాబాద్లో రెసిన్ పాయిజన్ తయారు చేసినట్టుగా, ఆ తర్వాత ఫరీదాబాద్లో 3000 కిలోల అమోనియం నైట్రైట్ని సిద్ధం చేసుకొని దాన్ని ప్రయోగించి బ్లాస్ట్లకి తెరపడనట్టుగా, దాంట్లో ఒక 300 కేజీల అమోనియా నైట్రైట్ మిస్ అయిపోయింది. అసలు ఆ 300 కేజీలు ఎక్కడుండిపోయింది, ఇంకా ఎన్ని బ్లాస్ట్లకు ప్రయత్నం చేశారనే కోణాల్లో మన భారత ఆర్మీ అండ్ స్పెషల్ పోలీసులు రంగంలో దిగి మొత్తం విచారణ చేపడితే ఇప్పుడు అసలు విషయం బయటపడింది. దేశవ్యాప్తంగా పేలుళ్లకి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పన్నాగ పన్నట్టు తెలుస్తోంది. 200 బాంబుల తయారీలో ఈ ఉగ్రవాదులు ఒక షెడ్యూల్ని, మాడ్యూల్ని సిద్ధం చేసుకొని పెట్టుకున్నారు. ఈ 300 కేజీల అమోనియా నైట్రైట్తో 200 బాంబులు, ఆ తరువాత 200 బ్లాస్ట్లు. ఈ రకంగా 200 బ్లాస్ట్ అంటే మన దేశంలో ఎక్కడెక్కడ ఎన్ని నగరాల్లో, ఎన్ని ప్రాంతాల్లో దాడులకి పాల్పడాలని చెప్పి ఆలోచన చేశారు. సో అన్ని మాడ్యూళ్లకు సిద్ధం చేసుకొని పెట్టుకున్నారట. మరోవైపు పేలుళ్ల కోసం దాచి ఉంచినటువంటి ఆ కారు ఆచూకీ లభ్యమైంది. సో 3000 కిలోల అమోనియా నైట్రైట్ నుంచి 300 కేజీల అమోనియా నైట్రైట్ మిస్ అయింది. సుమారుగా 2700 అమోనియా నైట్రైట్ని పట్టుకున్నారు. అయితే ప్రస్తుతానికి ఆ 300 కేజీల అమోనియా నైట్రేట్ ఎక్కడుందని చెప్పి పోలీసులు కొంత విచారణ చేసినప్పుడు ఇప్పుడు ఆ కారుతో, ఆ అమోనియా నైట్రేట్తో ఉన్నటువంటి కారు లభించింది. ఇక్కడ మీరు సీసీటీవీ విజువల్లో చూస్తున్నటువంటి ఆ కార్ ఎగ్జాక్ట్గా DL10CK0456. సో అక్కడ కింద రెడ్ కలర్లో కనిపిస్తున్నటువంటి ఆ కార్లోనే ఇప్పుడు ఆ 300 కేజీల యొక్క అమోనియా నైట్రైట్ని పట్టుకున్నారు పోలీసులు. సో ఇది హర్యానాలోని కండవలి గ్రామంలో గుర్తించారు పోలీసులు. సో DL10CK0458 నెంబర్ ఉన్నటువంటి ఎరుపు రంగు కారులోనే దాన్ని స్వాధీనం చేసుకున్నారు.